రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తంగా 3 స్థానాలకు గాను 100కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రులు, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నిన్నటి వరకు నామినేషన్లు స్వీకరించారు. ఇవాళ వాటిని పరిశీలిస్తారు. 14న విత్డ్రాకు చివరి గడువు ఉంది. ఇక 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండనుంది. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 నామినేషన్లు, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అత్యధికంగా 23 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుండి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుండి అంజిరెడ్డిలు బరిలో నిలిచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 4483 మంది ఉపాధ్యాయ ఓటర్లు 37 పోలింగ్ కేంద్రాలను రెడీ చేశారు. రైట్, ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. పరమేష్. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే భారీగా నామినేషన్లు అయితే దాఖలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి అయితే టీచర్స్ ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. అయితే నల్గొండ నుంచి అయితే అత్యధికంగా 23 మంది అభ్యర్థులు 50 సీట్ల నామినేషన్ దాఖలు చేశారు. నేడు ఆ నామినేషన్ స్కూటింగ్ అయితే జరగనుంది. అయితే ఈ నెల 12 అయితే ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో వాళ్ళు ఉపసంహరించుకోవడానికి కూడా టైం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 12వ తారీఖు ఈ రోజు ఉపసంహరించుకోగా మిగిలిన వాళ్ళు ఎవరైతే బయట ఉంటారో వాళ్ళ జాబితాను కూడా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ అయితే జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా అధికారులు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థానానికి మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో జరిగేటటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి నియోజకవర్గ పరిధిలో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి టీచర్స్ 24,905 మంది ఉపాధ్యాయులు ఉండగా వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. నామినేషన్ల పర్వం కూడా ఇప్పటికే ముగియడంతో అయితే వీటికి సంబంధించిన నామినేషన్ల స్కూట్ని ఎవరెవరు నామినేషన్ చేశారు వీటికి సంబంధించినటువంటి స్కూట్ని కూడా జరగనుంది. స్కూటీ అనంతరం ఎవరైతే ఉపసంహరించుకుంటారో ఉపసంహరించిన అనంతరం తుది జాబితాను కూడా ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చక్కచక్క జరుగుతున్నటువంటి పరిస్థితి కూడింది. అభ్యర్థులు కూడా ఇప్పటికే ఇటు దీనికి సంబంధించినటువంటి ప్రచారం కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఈసారి 23 మంది బరిలో ఉండడంతో ఎవరు ఉపసంహరించుకుంటారు, ఎవరు బరిలో ఉంటారు, వీటికి సంబంధించినటువంటి బీసీ నినాదాలతో భారీగా ఈసారి టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే వీళ్ళకి మద్దతుగా కూడా ఈ నామినేషన్ చేయడానికి కూడా వచ్చి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఎవరైతే బీసీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి తిరుమల మల్లన్న కూడా ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.
చూడండి అట్లా పట్టు